హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. లాస్ట్ క్లాస్ మనం ఏం చూసాం? లాస్ట్ క్లాస్లో మనం జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్ చూసాం. ఓకే, బైసెక్టింగ్ ఏ లైన్, బైసెక్టింగ్ an arc, dividing a line into equal number of parts, dividing a line into unequal number of parts, dividing a circle into 8 number of parts, 12 number of parts with a tradition and non-tradition. నార్మల్గా ఎలా చేస్తామో చెప్పాను, ఒక దొంగ పద్ధతి కాదు, అది షార్ట్ కట్ ఎలా చేస్తామో చెప్పాను. ఓకే, దట్ ఈస్ అబౌట్ జియోమెట్రికల్ కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ థింగ్ ఈజ్ పాలిగాన్స్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి పాలిగాన్స్ అనేది లేకపోతే మనం నెక్స్ట్ చాలా డయాగ్రామ్స్ చేయలేవు. చెప్పాను కదా, లాస్ట్ క్లాస్లో చెప్పాను. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ కానివ్వండి, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కానివ్వండి, సెక్షనింగ్ ఆఫ్ సాలిడ్స్ కానివ్వండి, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్, ఇవన్నీ దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి, పాలిగాన్స్ మీదే. ఓకే, సో పాలిగాన్ అంటే ఏంటో చూద్దాం. పాలిగాన్ ఈజ్ అ ప్లేన్ ఫిగర్. ఇట్ ఈస్ అ ప్లేన్ which is constructed with the help of more than 2 number of sides. అంటే ఏంటంటే రెండు సైడ్స్ కంటే ఎక్కువ సైడ్స్తో కన్స్ట్రక్ట్ చేయబడ్డ ఒక ప్లేన్ ఫిగర్నే మనం ఏమంటాం? పాలిగాన్ అంటాం. ఓకే, ఏంటి సార్ రెండింటికంటే తక్కువ ఉంటే రెండు ఉంటే అవ్వదు, రెండు ఉన్నా కూడా అవ్వదు. సైడ్ అంటే ఏంటంటే ఇది 2 sides అయిందా? క్లోజ్ అయిందా? క్లోజ్ కాలేదు కదా. అండ్ ఇట్ షుడ్ బి క్లోజ్డ్. పాలిగాన్ అనేది ఎప్పుడు కూడా క్లోజ్డ్ అయిపోయి ఉండాలి. క్లోజ్ అయిందా? క్లోజ్ అవ్వలేదు కదా. క్లోజ్ కాకపోతే ఎలా అవుద్ది? పాలిగాన్ అవ్వదు. సో ఇప్పుడు ఇదే దీంట్లో నేను 3 number of sides తీసుకున్నాను అనుకోండి, ఇట్ బికేమ్ యాజ్ ఎ ట్రయాంగిల్. ఇప్పుడు క్లోజ్ అయిపోయిందిగా. నౌ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ పాలిగాన్. డెఫినేషన్ సాటిస్ఫై చేసింది కదండి. మోర్ దాన్ 2 number of sides ఉన్నాయి అండ్ క్లోజ్డ్ అయింది. ఓకే, అంటే 2 numbers కంటే ఎక్కువ ఉంటే ఎన్నున్నా సరే వాటన్నిటిని మనం ఏమంటాం? పాలిగాన్స్ అంటాం. ఇప్పుడు ఆ పాలిగాన్స్ వాటి టైప్స్ చూద్దాం. వన్ నెంబర్ ఆఫ్ సైడ్, 2 number of sides ఉంటే ఏం యూజ్ లేదండి. ఇప్పుడు 3 number of sides ఉంది, దాన్ని ఏమంటాం? ట్రయాంగిల్ అంటాం. ఈ ట్రయాంగిల్లో మళ్ళీ మనకి డిఫరెంట్ ఉన్నాయండి, చెప్తాను. ఫస్ట్ బేసిక్ ఏంటి? ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ 4 number of sides ఉండేవి ఏంటండి? స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అండ్ రాంబస్. ఓకే, నెక్స్ట్ 5 number of sides ఉంటే దాన్ని పెంటగన్ అంటాం. 6 number of sides ఉంటే హెక్సాగన్ అంటాం. 7 number of sides ఉంటే హెప్టాగన్ అంటాం. అదే 8 ఉంటే ఆక్టాగన్, 9 ఉంటే నానోగన్, 10 ఉంటే డెకాగన్. ఓకే, అలా డెకా అట్లా చాలా ఉన్నాయండి. మనకు అంత అవసరంలా, మనకు ఆక్టగన్నే చాలా హయ్యెస్ట్, ఎక్కువ. మనకు మ్యాక్సిమం హెక్సగన్, పెంటగానే ఎక్కువ యూజు. బట్ సేఫ్టీకి హెప్టగాన్, ఆక్టగన్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇవేంటి? పాలిగాన్స్. ఓకే, మళ్ళీ పాలిగాన్స్లో 2 types ఉన్నాయండి. అవి ఏంటంటే రెగ్యులర్ పాలిగాన్స్, ఇర్రెగ్యులర్ పాలిగాన్స్. సార్ పాలిగాన్స్ అన్నారు, ట్రయాంగిల్స్ అన్నారు, రెక్టాంగిల్ అన్నారు, పెంటగాన్ అన్నారు, హెక్సగాన్ అన్నారు, మళ్ళీ రెగ్యులర్ పాలిగాన్ ఏంటి? ఇర్రెగ్యులర్ పాలిగాన్ ఏం లేదండి, సింపుల్. రెగ్యులర్ పాలిగాన్ అంటే సేమ్ పాలిగానే, బట్ వేర్ యాంగిల్ అండ్ లెంత్ ఆఫ్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఏంటండి? యాంగిల్ అంటే సైడ్కి మధ్య ఉండే యాంగిల్ కానివ్వండి, లెంత్ ఆఫ్ ది సైడ్ కానీ, ఒక సైడ్కి ఉండే లెంత్ కానివ్వండి, రెండు ఈక్వల్గా ఉండాలి. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటాం. ఈ 2 కండిషన్స్లో ఏది సాటిస్ఫై కాకపోయినా దాన్ని ఇర్రెగ్యులర్ పాలిగాన్ అంటాం. ఓకే, ఏది రెండిట్లో యాంగిల్ ఉండి లెంత్ లేకపోయినా కూడా అది ఇర్రెగ్యులర్ పాలిగానే. 2 ఉంటేనే రెగ్యులర్ పాలిగాన్, లేదంటే ఇర్రెగ్యులర్ పాలిగాన్. ఇప్పుడు వీటిలో రెగ్యులర్ పాలిగాన్ ఏది, ఇర్రెగ్యులర్ పాలిగాన్ ఏది చూద్దాం. ఓకే, ఒకసారి మీరు నోట్ చేసుకున్నట్టయితే వీడియోని పాస్ చేసి నోట్ చేసుకోండి. ఐఎమ్ గోనా రబ్ దిస్. ఓకే, regular, irregular.
రెగ్యులర్ పాలిగాన్, ఇది రెగ్యులర్ పాలిగాన్. ఓకే, ఫస్ట్ది ఏంటండి ట్రయాంగిల్. ట్రయాంగిల్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? ఈక్విలాటరల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 60 degrees ఉంటుందండి, 60 degrees ఉంటుంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇదేంటండి ఐసోసెలస్ ట్రయాంగిల్ 1:3లో ఉంటుంది. ఓకే, ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను, వేర్ యాంగిల్ ఆర్ సేమ్, యాంగిల్ బిట్వీన్ ద సైడ్స్ ఆర్ సేమ్ అండ్ లెంత్ ఆఫ్ ద సైడ్స్ మస్ట్ బి సేమ్. ఈ రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తున్న ఫిగర్ ఏంటండి ఈ మూడిట్లో? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఒకటే. ఇక్కడ చూడండి 60, 60, ఇక్కడ కూడా 60 degrees ఉంటుంది. సో ఆల్ 3 యాంగిల్స్ ఆర్ సేమ్ అండ్ ద సైడ్స్ ఆర్ ఆల్సో సేమ్. బట్ ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది అండ్ ఇది సేమ్ అయినా డయాగ్నల్ ఎప్పుడు సేమ్ కాదు. ఐసోసెలస్ ట్రయాంగిల్ దీని నేమ్లోనే ఉంది 1:3. బేస్ 1 ఉంటే బేస్ 1 రేషియోలో ఉంటే హైట్ దానికి 3 times ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒకటే రెగ్యులర్ పాలిగాన్. అలాగే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇర్రెగ్యులర్ పాలిగాన్స్. అందుకని వీటిని వాటిలో వేసేసేద్దాం. అర్థమైంది కదండి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇదేంటండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇంకేముందండి? 4 sides ఉండేదండి. 4 sides ఉండేది ఏంటి మనకు తెలిసి? ఒకటి స్క్వేర్, ఇంకొకటి రెక్టాంగిల్, ఇంకొకటి రాంబస్. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ఏంటి? స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఒకటే రెగ్యులర్ పాలిగాన్ అండి. ఎందుకు? స్క్వేర్లో యాంగిల్ 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees అండ్ ఎక్కడ చూసినా సైడ్స్ ఆర్ సేమ్. అందుకే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎస్ స్క్వేర్. ఓకే, ఎస్ స్క్వేర్. సో ఎక్కడైనా సేమ్ కాబట్టి ఇది రెగ్యులర్ పాలిగాన్. స్క్వేర్ ఈజ్ ఏ రెగ్యులర్ పాలిగాన్. మరి రెక్టాంగిల్ రెగ్యులర్ పాలిగాన్ కాదు. ఎందుకంటే చూడండి, రెక్టాంగిల్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అఫ్ కోర్స్ యాంగిల్ ఈజ్ సేమ్, 90 degrees, 90 degrees, ఎక్కడ చూసినా 90 degrees. బట్ ఇది లెంత్ అయితే ఇది హైట్. లెంత్ అండ్ హైట్ ఆర్ నాట్ ఈక్వల్. అకార్డింగ్ టు ద పాలిగాన్ ప్రిన్సిపల్ మనకేంటండి? ఆల్ ద సైడ్స్ షుడ్ బి ఈక్వల్. అప్పుడే అది రెగ్యులర్ పాలిగాన్ అయింది. ఇక్కడ సైడ్స్ ఈక్వల్ కాదు. ఒకటి ఎల్, 2 ఎల్, 2 హెచ్. సో సైడ్స్ ఆర్ ఇన్ఈక్వల్ కాబట్టి అది దట్ కమ్స్ అండర్ ఇర్రెగ్యులర్ పాలిగాన్. నెక్స్ట్ పెంటగన్. Pentagon means which is having 5 number of sides. Sir, ఇది పెంటగానే 5 number of sides ఉంది. ఇది పెంటగానే 5 number of sides ఉంది. ఏది రెగ్యులర్ పాలిగాన్? ఇదే రెగ్యులర్ పాలిగాన్. ఎందుకండి ఇక్కడ 72 ఉండాలండి యాంగిల్. యాంగిల్ షుడ్ బి 72. ఇక్కడ కూడా 72 ఉంటుంది, ఇక్కడ 72. మొత్తం టోటల్ యాంగిల్ 72 ఉంటుంది. ఎస్ కూడా సేమ్గా ఉంటాయి. ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో నేను మీకు చెప్తాను. టోటల్ ఎస్ సైడ్స్ కూడా సేమ్గా ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, సైడ్స్ సేమే. సైడ్స్ సేమ్ లేకపోతే మీకు పాలిగాన్ రాదు. బట్ యాంగిల్ డిఫరెంట్. ఇక్కడ 72, ఇక్కడ 72 ఉంటుంది, ఇక్కడ చేంజ్ అయిపోయింది యాంగిల్. అండ్ డయాగ్రామ్ కూడా 5 sides అయితే ఉంది కానీ చూడడానికి కూడా కరెక్ట్గా లేదు కదండి. సో ఇది కాదు. దిస్ ఈజ్ రెగ్యులర్ పెంటగాన్. రెగ్యులర్ పెంటగాన్ అంటే మీనింగే అది. యాంగిల్ ఈజ్ సేమ్ అండ్ length of the side is also same. The next one is hexagon, which is having 6 number of sides. This is regular hexagon. అలా లేకపోతే కనుక irregular hexagon. అలాగే హెప్టగాన్, ఆక్టగాన్, నానోగాన్. ఇలా ఎక్కడ దాకైనా అయినా మనకి ఆక్టగాన్ దాకా ఉన్నాయండి. మన టెక్స్ట్ బుక్లో చూసినా నానోగాన్, డెకాగాన్ లేవు. సో మనం వీటి దాకా మనం నేర్చుకుందాం. వీటిని ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది. టోటల్ పాలిగాన్స్లో నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే దీనిలోని క్వశ్చన్ ఏం రాదు. బట్ ఇది నేర్చుకోకపోతే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, సాలిడ్స్ డ్రా చేయలేము. కాబట్టి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది మెయిన్.
అండ్ డిప్లొమా స్టూడెంట్స్కి ఇందులో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏదైనా ఒక క్వశ్చన్ అడగచ్చు. ఐటీఐ స్టూడెంట్స్ కూడా ఇందులోంచి ఒక క్వశ్చన్ అడగచ్చు అండి. సో అందుకని చెప్పేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం నేర్చుకోండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి కూడా మస్ట్ అండ్ షుడ్. స్క్వేర్ డ్రా చేయడం, ప్లేన్ ఫిగర్స్ అంటే ఏంటి, ఇవే స్క్వేర్స్, పెంటగాను, హెక్సగాన్ ఇవే అడుగుతారు. వీటిని డ్రా చేయడం రాకపోతే ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అనేది మనం డ్రా చేయలేము. ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ వదులుకోవాల్సి వచ్చింది, ప్రొజెక్షన్ ఆఫ్ సాయిడ్స్ వదులుకోవచ్చుంది, సెక్షనింగ్ ఆఫ్ సాయిడ్స్ వదులుకోవచ్చుంది, డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేసెస్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇది తెలిస్తేనే, పాలిగాన్స్ కన్స్ట్రక్ట్ చేయడం తెలిస్తేనే, పెంటగాన్, హెక్సగాన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో తెలిస్తేనే ఇవన్నీ వస్తాయని, లేదంటే రాదు. ఓకే, దిస్ ఈజ్ ఇట్. అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మనం చూద్దాం. ఓకే, నోట్ చేసుకునేది ఏమైనా ఉంటే పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఐ హోప్ ఎవ్రీబడి నోస్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీకు తెలుసు. అంటే ట్రయాంగిల్ కాదండి, మనం ఇక్కడ పాలిగాన్స్లో కన్స్ట్రక్ట్ చేసేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. బట్ చెప్తా ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, డ్రా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విత్ సైడ్ ఎస్ అనుకుందాం. జస్ట్ ఎంతో కొంత మీ ఇష్టం, ఎంతైనా అనుకోండి, లేదంటే 25 mm అనుకోండి. ఓకే, సో విత్ 25 mm you have to draw a line AB. Okay, next from A indicate 60 degrees and draw a line. From B indicate a 60 degrees, draw a line. These two will intersect at point C. Ante, this is equilateral triangle. 60 60 60. సో అది ఎలా కూడా కాదు, కంపాస్తో కొట్టచ్చు. ఏబి. ఓకే, వేరే రంగు మారుద్దాం. AB. With AB as radius, A as center, draw an arc. With B as radius, B as center, same radius, cut that arc. C. చూసుకోండి, సైడ్ సేమ్ ఉంటుంది, యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది. దిస్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్. స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేసేది ఏంటి సార్ మాకు తెలుసు, బట్ వినండి. ఓకే, స్క్వేర్ ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటే, ఫస్ట్ construct a square with 25 mm side. 25 mm తో ఒక సైడ్ డ్రా చేద్దాం. ఓకే, ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎలా డ్రా చేయొచ్చు చూద్దాం. స్క్వేర్ని ఫ్రమ్ A with A as center with 45 degrees of angle, draw a line. With B as center, same 45 degrees, draw another line. Okay, from A draw a perpendicular line. Perpendicular line ఎలా డ్రా చేయాలో ఇందా క్లాస్లో చెప్పాను. From B draw a perpendicular line. It cuts here at C, it cuts here at D. Join. This is the square. And here the angle is 45 degrees and this total is 90 degrees. Okay, and this is construction of square with the help of diagonals. Okay, this is construction of స్క్వేర్. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పెంటగన్. ఇక్కడ నుంచి అసలు సిసలు ఆట మొదలైందండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ పెంటగాన్. ఓకే, జనరలైజ్డ్గా పెంటగాన్ ఎలా డ్రా చేయాలి, జనరలైజ్డ్గా హెక్సగాన్ ఎలా డ్రా చేయాలి అనేది నేను చెప్తాను. ఓకే, మీకు నేను ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఓకే, పెంటగాన్ ఎలా డ్రా చేయాలండి, విత్ సేమ్ సైడ్ 25 mm. AB with 72 degrees ఇక్కడ నుంచి draw a line with the same 25 mm. A నుంచి కూడా 72 degrees తీసుకుందాం. సేమ్ AB ఎంత అయితే ఉంటుందో అంతే లెంత్ తీసుకుంటాం. This is C and this is D. With the same radius, AB as radius, C as center, draw an arc. With D as center, cut that arc. This is construction of pentagon. Okay, next hexagon. Hexagon ఎట్లా డ్రా చేద్దాం అంటే, హెక్సగాన్కి చాలా ప్రాసెస్లు ఉన్నాయండి, పెంటగాన్కి కూడా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఓకే, హెక్సగాన్ మామూలుగా ఎలా డ్రా చేయొచ్చు అంటే, డ్రా 25 A and B. ఓకే, A and Bతో 25తో ఒక లైన్ డ్రా చేసేది. ఓకే, డ్రా చేసాక ఏం చేద్దామంటే మనం ఇక్కడ with 30 degrees
లైన్ కొడదాం. ఇది 30 degrees ఒక సేమ్ ఎస్తో లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ పెంటగాన్ ఎలాగైతే ఎస్తో ఎస్ లెంత్తో 72 degrees యాంగిల్ డ్రా చేసామో ఇక్కడ 30 degrees యాంగిల్ డ్రా చేద్దాం. డ్రా చేశాక ఇక్కడ హారిజాంటల్గా పెట్టుకొని ఇక్కడ తీసుకున్న యాంగిల్ని రివర్స్లో డ్రా చేద్దాం అండ్ ఇది రెండింటిని కలిపేసేద్దాం. దట్స్ ఇట్స్ ABCDEF. అర్థమైందా అండి? ఏబీ ఇక్కడ నుంచి 30 degrees తీసుకున్నాను, ఎంతతో ఏబీ లెంతే తీసుకున్నాక ఏం చేశాను, మళ్ళీ ఇక్కడ నుంచి విత్ ఎఫ్ఎస్ సెంటర్ ఇక్కడ తీసుకున్న యాంగిల్ని రివర్స్లో తీసుకున్నా. ఇక్కడ కింద నుంచి పైకి ఇక్కడ రైట్ టు లెఫ్ట్ తీసుకున్నా, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ తీసుకుంటా. ఓకే, సేమ్ ఎస్. అలాగే ఇక్కడ నుంచి కూడా సేమ్ ఎస్ లెంత్. ఆ ఎండ్ పాయింట్స్ని ఈడీగా అనుకున్నా, దానికి క్లోజ్ చేసేసాను. దిస్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ హెక్సాగన్. ఓకే, క్లియర్, అర్థమైంది కదండి. అండ్ పాలిగాన్స్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, ట్రయాంగిల్, స్క్వేరు, అంటే 3 ఉంటే ట్రయాంగిల్, 4 ఉంటే స్క్వేర్, 5 ఉంటే పెంటగాన్, 6 ఉంటే హెక్సాగాన్, 7 ఉంటే హెప్టగాన్, 8 ఉంటే ఆక్టగాన్, 9 ఉంటే నానోగాన్, 10 ఉంటే డెకాగాన్. ఓకే, అలా ఇన్ఫినిటీ ఉంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏమంటామో తెలుసా మనం, సర్కిల్ అంటాం. సర్కిల్ ఈజ్ అ పాలిగాన్. Circle is a polygon where it is having infinite number of sides. ఇది ఒక క్వశ్చన్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్. సర్కిల్ అనేది కూడా ఒక పాలిగానే, బట్ దానికి ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయండి, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు నేను. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో డ్రా చేసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ మినిట్స్లో డ్రా చేసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్లో డ్రా. ఇదేంట్రా బాబు సెకండ్ సర్కిల్ని పట్టుకొని డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్ అంటున్నది అనుకుంటున్నదా? సర్కిల్ టోటల్ 360 degrees అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిగ్రీ. ఆ ఒక్కొక్క డిగ్రీ 60 డాష్ పెడతామండి, 60 minutesగా డివైడ్ అయింది. ఇందులో మళ్ళీ ఒక్కొక్క మినిట్ 60 seconds, 2 dashes పెడతామండి. 60 secondsలో 60 seconds కింద ఒక్కొక్క నిమిషం డివైడ్ అయింది. అంటే మన క్లాక్ లాగే 360 డిగ్రీలో మినిట్లో మళ్ళీ సెకండ్స్. ఓకే, సో అలాగే స్ట్రైట్ లైన్ అన్నాం. మనకు తెలియని చాలా పాయింట్స్ ఉన్నాయండి డ్రాయింగ్లో. యాక్చువల్గా సర్కిల్ అంటే ఏంటి, ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్న ఒక పాలిగాన్. మరి మన లైన్ అంటే ఏంటో తెలుసా? లైన్ ఈజ్ ఎ కర్వేచర్. యాక్చువల్లీ ద స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ కర్వేచర్. Straight line is a curvature on a circle. Straight line is a curvature on circle where the circle's radius is infinite. Infinite radius ఉన్న ఒక సర్కిల్లో 2 పాయింట్ల మధ్య దూరాన్ని మనం ఏమంటామండి, స్ట్రైట్ లైన్. ఎందుకైతే సార్ స్ట్రైట్ లైన్? ఇన్ఫినైట్ సర్కిల్ ఉంటే సర్కిలే కదా, 2 పాయింట్లు కన్సిడర్ చేస్తే అది మనకి స్ట్రైట్ లైన్ అయిపోయిద్దా? అవుద్ది, ఫర్ షూర్ అయ్యిద్ది. ఎలా అంటే సపోజ్ ఈ గదే ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి స్ట్రైట్ లైన్గా కనపడుతుంది. అంతెందుకు కెమెరా నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైనే కనపడుతుంది. బట్ ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎక్కడుంది? మా ఇంట్లో ఉంది. మా ఇల్లు ఎక్కడ ఉంది? ఎర్త్ మీద ఉంది. ఎర్త్ ఎలా ఉంది? రౌండ్గా ఉంది, అంటే సర్క్యులర్గానే కదా. సో అంత పెద్ద సర్కిల్లో ఒక 2 పాయింట్ల మధ్య దూరం, అంటే ఇన్ఫినైట్ రేడియస్ ఉన్న సర్కిల్లో 2 పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటామండి, స్ట్రైట్ లైన్ అంటాం. అంతే కదా. ఓకే, మన స్ట్రైట్గా చూస్తున్న ప్రతిదీ ఇక్కడ స్ట్రైట్గా పెడితే మనం స్ట్రైట్గా ఉన్న ఫ్లోరింగ్ కానివ్వండి, ఇవన్నీ దేని మీద ఉన్నాయి? యాక్చువల్గా ఎర్త్ మీద ఉన్నాయి. ఎర్త్ ఎలా ఉంది? రౌండ్గా ఉంది. సో పాయింట్ సాటిస్ఫైడ్ కదా. ఓకే, సో స్ట్రైట్ లైన్ ఈజ్ ఎ కర్వేచర్ వేర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇన్ఫినైట్ రేడియస్. సర్కిల్ ఈజ్ ఎ పాలిగాన్ వేర్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఫైనైట్ రేడియస్. ఓకే, అర్థమైంది కదండి వాట్ ఈస్ స్ట్రైట్ లైన్ అనేది. స్ట్రైట్ లైన్ అంటే అంతా ఒక లైన్ అని అనుకుంటున్నాం. స్ట్రైట్ లైన్ కున్న ఇంకొక డెఫినేషనే ఇది. Straight line is the distance between 2 points in a circle where the circle's radius is infinity. అది ఫైనైట్గా ఉంటే ఆ సర్కిల్ అనేది, ఆ కర్వేచర్ అనేది ఈజీగా ఏమవుతుందండి, సర్కిల్ అయిపోతుంది. అది ఇన్ఫినైట్గా ఉంటే ఆ కర్వేచర్ ఏమవుతుంది, స్ట్రైట్ లైన్ అవుతుంది. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ పెంటగాన్, హెక్సగాన్. అండ్ ఈ పెంటగాన్లో పెంటగాన్ డ్రా చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్లు, హెక్సగాన్ డ్రా చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాసెస్లు ఉన్నాయండి. సమ్ స్పెషల్ మెథడ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు చూద్దాం. ఏదైనా ఉంటే పాస్ నొక్కి సేవ్ చేసుకోండి. ఓకే, అవసరం
ఆఫ్ చేయి. ఓకే, ఇప్పుడు చూద్దాం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ పెంటగాన్. స్పెషల్ మెథడ్స్ గురించి చెప్తున్నాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ పెంటగాన్ అండ్ హెక్సగాన్ విత్ సైడ్ ఆఫ్ 25 mm. 25 mm సైడ్తో పెంటగాను అలాగే హెక్సగాను డ్రా చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే విత్ 25 mm ఫస్ట్ ఏం చేద్దామంటే 25 కదండి, కదా విత్ 50 mm. 25 కాబట్టి విత్ 50 mm డ్రా ఏ స్ట్రైట్ లైన్. మార్క్ ఓ ఎట్ 25. ఓని 25 దగ్గర పెట్టుకోండి. విత్ ఓబి ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఏబి 50, సో ఓ నుంచి బి అంతా 25, ఓ నుంచి ఏ అంతా 25. ఓకే, సో నో ప్రాబ్లం, సైడ్ 25 కాబట్టి 25తోనే సైడ్ డ్రా చేద్దాం, చూపిస్తారు చూడండి. విత్ ఓబి ఆర్ ఓఏ యాజ్ రేడియస్, విత్ ఓ యాజ్ సెంటర్ డ్రా ఏ సెమీ సర్కిల్. ఓ సెమీ సర్కిల్ డ్రా సరిగ్గా రాలా? ఓకే, ఐ విల్ ట్రై. మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఎ సెమీ సర్కిల్. ఓకే, చూడండి ఇక్కడ ఓబి 25, ఓఏ 25, విత్ 25తోనే మనం ఒక సెమీ సర్కిల్ డ్రా చేసాం. ఇదేంటండి, పెంటగాన్. ఓకే, సో పెంటగాన్ అంటే ఎన్ని సైడ్స్? 5 సైడ్స్. ఇదేంటండి, సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే 180 degrees. సో 180/5 ఎంత అవుతుందండి? 5 3s 5 6 36. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే విత్ 36 తర్వాత 72, నెక్స్ట్ 108. ఓకే, నెక్స్ట్ 108 తర్వాత నెక్స్ట్ 32, నెక్స్ట్ 36కి సంథింగ్ 144 సంథింగ్ అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్కి ఇక్కడ 1 2 3 4 5 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఏ బి సి డి ఈ. ఓకే, దిస్ ఈస్ బి. జాయిన్ బిఓ సిఓ డిఓ ఈఓ. ఓకే, నౌ ఎక్స్టెండ్ దిస్ డి అండ్ ఓడిని ఓఈని ఎక్స్టెండ్ చేయండి. ఎక్స్టెండ్ చేశాక విత్ ఓబి యాజ్ రేడియస్ అంటే సైడ్ ఆఫ్ ది పాలిగాన్ యాజ్ ద రేడియస్, విత్ సి యాజ్ సెంటర్ కట్ ఓడి ఎక్స్టెన్షన్. అర్థమైంది కదండి, విత్ ఓబి యాజ్ రేడియస్, సి యాజ్ సెంటర్, కట్ ఓడిస్ ఎక్స్టెన్షన్. మేక్ ఇట్ యాజ్ సమ్ పాయింట్, ఏదో మీ ఇష్టం, సి కదా, సి డాష్. ఓకే, నెక్స్ట్ with C dash as radius, sorry, with OB as radius, అంటే సేమ్ రేడియస్తోనే C dash as center, కట్ OE's ఎక్స్టెన్షన్. ఓకే, దీన్ని సంథింగ్ D డాష్ అనుకోండి. ఓకే, నౌ జాయిన్ C డాష్, C డాష్ D డాష్ B అండ్ B to O, O to C. చూడండి, బ్లాక్ కలర్లో డ్రా చేసిందంతా పెంటగానే కదండి. ఓకే, నాకు ఇక్కడ సరిగ్గా రాలా, ఇర్రెగ్యులర్గా వచ్చింది. బట్ మీరు ఎగ్జాక్ట్గా ప్రాసెస్ ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మీకు పెంటగాన్ 5 సైడ్స్ ఎగ్జాక్ట్గా వస్తుంది. అర్థమైంది కదండి ఏం చేశాను. ఫస్ట్ ఏం చేయాలి, ఏబి 50 mm తీసుకోండి, ఓ 25 mm దగ్గర మార్క్ చేయండి. విత్ ఓబి యాజ్ రేడియస్, ఓ యాజ్ సెంటర్, డ్రా ఏ సెమీ సర్కిల్. Divide this 180 degrees of semicircle into 5 number of equal parts. With 36, 72, 108, you will get 5 parts. Join all the parts. Okay, join చేశాక ఒకటి వదిలేసి సెకండ్ దాని నుంచి this as center, radius of the circle, otherwise side of the polygon as radius, cut this one. With the same radius, this is as center, cut this one. Okay, now join. This is your required pentagon. ఇక్కడ ఈ పెంటగాన్ ఒక్కటే హెచ్బి పెన్సిల్తో డ్రా చేయాలండి, రిమైనింగ్ మొత్తం 2H పెన్సిల్తో డ్రా. అంటే ఏంటి, ఇదంతా కన్స్ట్రక్షన్. ఈ పాలిగాన్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం డ్రా చేసిన కన్స్ట్రక్షనల్ పార్ట్, సర్కిల్ కానివ్వండి, ఈ లైన్స్ కానివ్వండి, అది ఎలా ఉండాలి, లైట్గా ఉండాలి.
లైట్గా ఉండాలంటే మనం 2H పెన్సిల్తో డ్రా చేస్తే బెస్ట్, లేదంటే H పెన్సిల్తో డ్రా చేయండి. 2H ఆర్ యూజ్ either 2H ఆర్ H. ఇఫ్ నాట్ HBA వాడండి, బట్ లైట్గా డ్రా చేయండి. బట్ పెంటగాన్ మటుకు డార్క్గా ఉండాలి HB. ఈ లైన్స్ని డార్క్ చేయని అవసరంలా పెంటగాన్ మటుకు డార్క్గా ఉండాలి. ఓకే, ఎవ్రీథింగ్ డ్రా చేసిన ప్రతిసారి మస్ట్ అండ్ షుడ్ సైడ్ ఎంత అండి 25 డైమెన్షనింగ్ ఇవ్వాలి. డైమెన్షనింగ్ ఎలా ఇవ్వాలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను. 25 అండ్ దీని టైట్లింగ్ ఇవ్వాలి. ఏంటండి ఇది పెంటగాన్. ఫోర్ ఎంఎం వర్టికల్ లెటరింగ్ చాలండి, అంతకుమించి అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ పెంటగాన్. అండ్ సేమ్ ప్రాసెస్ ఫర్ హెక్సగాన్. హెక్సగాన్ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఏమైందండి 25 mm అంటే 50 mm A B అండ్ దిస్ ఈజ్ O. ఇప్పుడు ఏం చేస్తామండి, విత్ O యాజ్ సెంటర్, OB యాజ్ రేడియస్, డ్రా ఏ సెమీ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఎంత హెక్సాగన్ కాబట్టి 180 డివైడెడ్ బై 6 అంటే ఎంత అండి 30 degrees. సింపుల్, 30, 60, 90, 120, 150. Join all the points and extend. Okay, see this is AB kada, make it as 1, 2, 3, 4, 5. సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి అంతే. OB as radius, 2 as center, cut O3 extension. With same radius, this cutting point as center, cut this O4 extension. అలా కట్ చేసుకుంటూ వెళ్ళండి చాలు. దిస్ ఈజ్ యువర్, చూడండి 6 parts వచ్చేసి కదా, 0, 2, 2 dash, 3 dash, 4 dash, 5 dash. ఇది 6th, ఇది 6th వన్. అయిపోయిందా, తెలిసిపోయింది కదా. 1, 2, 3, 4, 5, 6 సైడ్స్ వచ్చేసినాయి. దిస్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ హెక్సాగన్. ఓకే, ఇది ఒక మోడల్ అండి. ఇంకా ఇలా హెప్టగన్ కావాలి అంటే 180/7, బట్ కరెక్ట్గా రాదు. ఎగ్జాక్ట్గా మనం డ్రా చేద్దాం అనుకున్నా ఎగ్జాక్ట్గా రాదు, ఎందుకంటే 180ని 7 డివైడ్ చేస్తే పాయింట్స్లో వచ్చింది కాబట్టి రాదండి. ఓకే, సో హెప్టగాన్కి ఈ ప్రాసెస్ యూస్ చేయొద్దు. హెప్టగాన్కి ఆక్టాగాన్కి ఏ ప్రాసెస్ యూస్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్తాను, క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పెంటగాన్ అండ్ హెక్సాగాన్. మీరు హోంవర్క్ కింద ఏం చేస్తారంటే సేమ్ డయాగ్రామ్స్ని హోంవర్క్ కింద డ్రా చేసి సేమ్ 25తో ఈక్విలాటరల్ ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్ హెక్సాగాన్ జనరల్ మెథడ్స్, పెంటగాన్ హెక్సాగాన్ ఇప్పుడు చెప్పిన స్పెషల్ మెథడ్, ఇవి డ్రా చేసుకుంటే మీరు ఇంట్లో హోంవర్క్ కింద ఈ క్లాస్ విన్నాక మీకు యూజ్ అయింది. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. డ్రాయింగ్ ఈజ్ మెయిన్లీ కన్సర్న్ విత్ ప్రాక్టీస్. డ్రాయింగ్ ఎంత వింటే కాదండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత వచ్చింది. విన్న ప్రతిసారి విన్న వెంటనే డ్రాఫ్ట్తో కాకపోయినా కనీసం స్కేల్తో అయినా సరే, స్కేలు పెన్సిల్ పేపర్ మీద పెట్టుకొని అయినా సరే, లేదంటే రఫ్గా అయినా సరే డ్రా చేసుకుంటూ మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చండి. నా డ్రాయింగ్ మార్క్స్ 96, ఒక 4 మార్క్సే పోయినాయి. మెషిన్ డ్రాయింగ్ 97. ఓకే, చిన్న మిస్టేక్ చేశాను, పోయింది. ఓకే, సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ లిసన్ టు ద క్లాస్. మీకు ఈ క్లాస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అండ్ ఒక లైక్ కొట్టండి చాలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆఫ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొన్ని మెథడ్స్ చూద్దాం. అండ్ ఇవన్నీ కూడా నేను ఒకసారి మీకు డ్రాయింగ్ సెటప్ అయిపోయాక ఒకసారి నేను మీకు ఎక్కడే సెటప్ చేసి మీకు ఒకసారి డ్రా చేయడం ఎలాగో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఎనీవే సైన్ ఆఫ్, బై బాయ్.